నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను. నాకు వస్తున్న విజ్ఞాపనల నిమిత్తం చాలా మంది మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు. చాలా సంతోషం. వాట్సాప్ ద్వారా పంపుతున్నారు. ఎందుకంటే నేను ఫోన్లో ఎక్కువగా అందుబాటులో ఎవరికీ ఉండను. నేను దయచేసి మెసేజెస్ చేయండి, నేను చూస్తాను. ఎందుకంటే ఫోన్ కాల్స్లో ఎక్కువగా నాకు సంభాషణ ఎక్కువైపోతుంది. అంతసేపు గంటల గంటల ఫోన్లో మాట్లాడటం అంటే అది మాకు కుదరదు. కాబట్టి మీరు మీ విజ్ఞాపన మీ యొక్క విజ్ఞాపన వాట్సాప్ ఆడియో ద్వారా కానీ లేకపోతే వాట్సాప్ టెక్స్ట్ ద్వారా కానీ పంపిస్తే నేను చూస్తాను. తప్పకుండా ప్రార్థన చేస్తాను. వెంటనే నేను చూసి ప్రార్థన చేసి నాకు అనుకూలంగా సమయం కుదిరితే, నా పక్కన ఎవరు లేకపోయినా నేను ఇంట్లో ఉంటే, ఒకవేళ నేను తీరిగ్గా ఉంటే వెంటనే ఆడియో ద్వారా ప్రార్థన చేసి పంపిస్తున్నాను. మీరు అలాగేమనుకోవద్దు. ఒకవేళ నా రోజు రిప్లై ఇవ్వకపోయినా నేను తర్వాత స్పందిస్తా. నేను ప్రతి ఒక్క విజ్ఞాపనకు స్పందిస్తా. వ్యక్తిగతంగా నాకు వ్యక్తిగతంగా నా పర్సనల్ నెంబర్ అది. మీరు అందులో పంపించవచ్చు. కొంతమంది బెదిరిస్తున్నారు వాట్సాప్ మెసేజెస్తో. అయినా నేనేం పెద్ద పట్టించుకొని వారిని కూడా దేవుడు దీవించాలి. దుర్భాషలాడి వాట్సాప్ ఆడియోలో నాకు వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు. దేవుని ప్రేమ వారు తెలుసుకోవాలి. దేవుని యొక్క కృప వారితో కూడా మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాల్ని మార్చాలి. ఎందుకంటే మేము చేసేది మతబోధ కాదండి, మత ప్రచారం కానే కాదు. ఒకవేళ క్రైస్తవ్యాన్ని మతంగా ప్రకటిస్తే అది తప్పు. ఈరోజు క్రైస్తవ మతముగా పిలువబడుతుంది. చాలా తప్పు అది. క్రైస్తవ్యం అనేది మతం కాదండి, అదొక మార్గం, పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం. యేసయ్య మార్గం అద్భుతమైన మార్గం. ఆ మార్గాన్ని తెలుసుకునే ఈ మార్గంలో మేము నడుస్తున్నాం. అనేక మంది నడవాలని కోరుతున్నాం. ఎవరిని ప్రలోభ పెట్టే ఉద్దేశాలు అయితే ఏ సేవకుడికి ఉండవండి, నాకనే కాదు. ఎందుకంటే చాలా కష్టాలు, నష్టాలు, భారాలు, వ్యతిరేకతలు, నిరాశ, నిస్పృహల్లో సేవకులు ప్రయాణం చేస్తారు. పిల్లలు దయచేసి గమనించి నేను వాటెవరికి కూడా నేను స్పందించను. ఒకవేళ నన్ను దుర్భాషలాడి మెసేజెస్ పెట్టినా, ఆడియో మెసేజ్ల్లో నేను ఎప్పుడు పెట్టలేనని చాలామంది వాటిని డౌన్లోడ్ చేసుకుని యూట్యూబ్లో పెడతాను. నేను అలా పెట్టనండి, నాకు ఇష్టం ఉండదు అట్లా. నన్ను దేవుడు వారి గురించి వీళ్ళ గురించి అల్లరి చేయడానికి దేవుడు నన్ను పిలవలే. వారిని వీరిని గద్దించడానికి కూడా నన్ను పిలవలే. శిక్షించడానికి నన్ను పిలవలే. ఆయన కృపను ప్రకటించాలి, ఆయన ప్రేమను ప్రకటించాలి, ఆయన గొప్పతనాన్ని ప్రకటించాలి. ఆయన ప్రేమ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. యేసయ్య ప్రేమ మార్చేస్తుందండి. యేసయ్య ప్రేమ అందరినీ మార్చేస్తుంది. ఆ ప్రేమ వారి మీద విడుదలవ్వాలి. అదే నా ఆకాంక్ష. చాలా దుర్భాషలు ఆడుతున్నారు. విన్నప్పుడు బాధపడ్డా. అందులో నా ఫ్యామిలీని, నా భార్య, బిడ్డలను కూడా భయంకరంగా తిడుతున్నారు. అయినా నేనేం పట్టించుకోను. బట్ దేవుడికి తెలుసు మేము ఇవన్నీ ఎదుర్కొని మేము ఇక్కడికి రావడానికి దేవుడు ఎన్నుకున్నాడు మమ్మల్ని.